నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది కూడా మనని లైక్ ఎకో ఫ్రెండ్లీ, సర్వీస్ ఓరియంటెడ్‌తో పాటు బిజినెస్ కూడా ఉంటే బావుండు అనుకునే వాళ్ళు చాలా మంది మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ టైమ్స్‌లో జూట్ బిజినెస్‌కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దాని గురించి మనకి చాలా మంది కూడా కాల్స్ చేసి లైక్ అది ఎలా చేయొచ్చు? దానికి కావాల్సిన మెటీరియల్ ఎలా ఉంటుంది? దానికి పెట్టుబడి ఏ విధంగా పెట్టాలి? అందులో ప్రాఫిట్ మార్జిన్ ఏ రకంగా ఉంటుంది? అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఎస్ సిరి గారు, ఇట్స్ అంటే ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ అంటే ఫస్ట్ నాకు ఎస్పెషలీ చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైతే మనము పర్యావరణానికి అనుకూలంగా ఏదైనా పని స్థాపిస్తామో అది చాలా బాగుంటుంది. అంటే మన పర్సనల్గా కూడా తర్వాత మన గ్రోత్ కూడా అంతే బాగుంటుంది. ప్రాఫిట్ విషయానికి వస్తే ఓకే, ఇది నష్టపోము, కానీ ప్రాఫిట్ విషయానికి వస్తే సరిగ్గా ఉంటుంది. అలాంటి బిజినెస్ అయితే ఉంది సిరి గారు, నేను చెప్పబోతున్నాను. ఇవాళ రేపు ఎక్కువ చూస్తున్నాం మేము జూట్ బ్యాగ్ బిజినెస్ అన్నమాట. జూట్ బ్యాగ్ బిజినెస్ అనేది చాలా వరకు మహిళలు స్టార్ట్ చేశారు. కాకపోతే అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మార్కెటింగ్ అనేది లేదు. ప్రాపర్ ఛానల్ ఆఫ్ మార్కెటింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు జూట్ బ్యాగ్స్ అమ్మకం అనేది చాలా ఒక రేంజ్లో తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది ఎలా అంటే మార్కెటింగ్ పరంగా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సిరి గారు, అంతా తెలుసు. అంటే వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా త్రూ మనం వెళ్ళొచ్చు అని తెలుసు. తర్వాత ఒక వీడియో ప్రజెంటేషన్, మీరు జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్న వాళ్ళు కావచ్చు, సుమన్ టీవీ త్రూ కూడా మీ ప్రోడక్ట్ని మనము తీసుకెళ్తాం. సో అలానే ఒకరు వచ్చారు, ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాము. జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్స్ కూడా మన సుమన్ టీవీ త్రూ మనము అందజేస్తున్నాము వ్యూవర్స్కి. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఎస్ సిరి గారు, జస్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలన్నమాట. టీమ్ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఈజీ చేస్తున్నాము. అంటే ఇంట్లోనే ఉండి వీళ్ళు నేర్చుకోవచ్చు. లేదు ఆఫ్లైన్ కావాలన్నా కూడా అలాంటి సౌకర్యం కూడా మనము లభిస్తున్నాము. ఓకే. సో జూట్ బ్యాగ్ తయారు చేసేకి మనకు ఇన్వెస్ట్మెంట్, తర్వాత వచ్చేసి ప్రాఫిట్ రేషియో అండ్ మార్కెటింగ్ పరంగా ఒక్క అవగాహన ఇద్దాం. జూట్ బ్యాగ్ తయారీకి సిరి గారు ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ నేను చెయ్యగలను అంటే వీళ్ళందరూ అర్హులు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ జూట్ షీట్ అనేది దొరుకుతుంది, అది కొనుగోలు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కటింగ్ మషిన్, తర్వాత ఇంకొక మషిన్ అనేది దీనికి అవసరం. సో ఇది ఎక్కడ లభిస్తాయంటే ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటుందండి. సో ఇండియన్ మార్ట్ త్రూ మనము ఇది కొనుగోలు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం జస్ట్ బ్యాగ్స్ అయినా, ఇప్పుడు బ్యాగ్స్ అని చెప్పి జూట్ నుంచి జస్ట్ బ్యాగేనా అంటే కాదు, బ్యాగ్ కాదు, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. అది ఎలాగా అంటే డోర్ మ్యాట్ నుంచి కర్టన్స్, తర్వాత వచ్చేసి సిరి గారు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ అని, బుట్టెలు లాగా చిన్న చిన్న, అంటే ఇప్పుడు మీరు ఒక ప్లాంట్ ఎవరికైనా ప్రజెంట్ చేస్తుంటారు. సో వాటికి కూడా జస్ట్ మీరు ఒక మౌల్డ్ షేప్లో కూడా మీరు చేసి అలా కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే షీట్స్ కొనుగోలు చేసుకుంటారో క్రియేటివిటీ అనేది కొంచెం మనం చేసే, అంటే బ్యాగ్స్ వింటుంటాం కాబట్టి అదే వస్తుంది మైండ్కి. అలా కాకుండా కొంచెం భిన్నంగా మీరు డిఫరెంట్గా ఆలోచించారంటే ఈ బిజినెస్ అనేది చాలా ఒక రేంజ్కి తీసుకెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం ఇది కాస్ట్లీయా అంటే అంతగా కాదండి. ఎందుకు అసలు అంటే ప్లాస్టిక్ వాడకం వల్ల మన పర్యావరణానికి చాలా హానికరం అని తెలిసింది. సో ఇంతకు ముందు అంటే అలానే ఆలోచిస్తాం కదా, ఇప్పుడు అంటే ప్లాస్టిక్ వచ్చి అందరూ ప్లాస్టిక్ మీద డిపెండ్ అయ్యాము. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే అప్పుడు మనకు బోను సంచులు అనేది గుర్తుకొస్తాయి. సో అలా స్టార్ట్ అయ్యింది ఈ ప్రాసెస్, మనకు జూట్ బ్యాగ్ ప్రాసెస్. సో ఈ జూట్ అనేది మన కంట్రీలో మంచిగా పుష్కలంగా లభిస్తుంది. సో ఎవరైనా సరే దీనికి కావాల్సింది వచ్చేసి ట్రైనింగ్ కావాలి, తర్వాత మార్కెటింగ్ మెథడ్స్ అండ్ ప్రాఫిట్ రేషియో చూసుకుంటే సిరి గారు 40 to 60% ప్రాఫిట్ రేషియో మనము చూడచ్చు. ఓకే, అంత ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ సిరి గారు. అట్ ద సేమ్ టైం నేనేం చెప్తానంటే స్టాల్స్, తర్వాత వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. వీటన్నిటితో పాటు కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఐటీ కాన్ఫరెన్సెస్ అనుకోండి, లేకపోతే డాక్టర్ కాన్ఫరెన్సెస్, ఇలా చాలా అంటే గ్యాదరింగ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అక్కడంతా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ లాగా జూట్ బ్యాగ్స్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో టైఅప్ విత్ దెమ్. ఫస్ట్ మీరు అక్కడి నుంచి మీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు అంటే యూ విల్ గెట్ ద బల్క్ ఆర్డర్స్ ఫర్ యువర్ బిజినెస్.
అంటే ఒక్కొక్కటి ఐటమ్ అమ్ముకుంటూ పోతే టైం టేకింగ్ అనేది చాలా జరుగుతుందండి. అందుకే మనం ఉన్నాం ఇక్కడ. ఎటువంటి వాళ్ళని సంప్రదించవచ్చు, ఎలా సంప్రదించవచ్చు, అసలు నేను ఈ బిజినెస్ చేసేకి అర్హుకులా, మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అర్హుకులా కాదా, ఇవన్నీ డెసిషన్స్ తీసుకోవచ్చు మీకు ఒక అవగాహన ఉంటే, బేసిక్ అవేర్నెస్ ఉంటే. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ పరంగా మీరు వెళ్తున్నారు అంటే బల్క్ క్వాంటిటీలో ఫస్ట్ ఆర్డర్స్ తీసుకోండి, ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అంతకుముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ షీట్స్ రా మెటీరియల్ కొనుగోలు చేయడం, తర్వాత మషనరీ కొనుగోలు చేసి ఇంకా చిన్న మొత్తంలోనే స్టార్ట్ చేసేసి ప్రాసెస్. మీ పక్కనే ఎవరైతే ఉంటారో ఆ బర్త్డే పార్టీస్ అనుకోండి, లేకపోతే ఏదైనా కావచ్చు, పెండ్లి జరుగుతుంది, అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఎలాగో ఇస్తుంటారు. సో అక్కడ చిన్న చిన్న పౌచెస్ లాగా కూడా తయారు చేయొచ్చు. జూట్ బ్యాగ్స్ అంటే ఒక క్యారియర్ బాక్స్ లేకపోతే ఒక బ్యాగే కాదండి, నంబర్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు. సో అవకాశాన్ని ఎటువంటి అక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ఐటమ్ అవైలబుల్ ఇస్తున్నారు, వాటికి సంబంధించిన జూట్ బ్యాగ్స్ మనము తయారు చేయొచ్చా అనేది ఒక్కసారి స్కెచ్ చేసుకుంటే వాటికి సంబంధించిన మటీరియల్తో పాటు అన్నీ మనము అందచేయచ్చు సిరిగారు విత్ జూట్ బ్యాగ్స్. సో ఇలా ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే మీరు మీ బిజినెస్ అనేది మంచి ప్రాఫిట్ రేషియోలో చూడొచ్చు. అండ్ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే సుమన్ టీవీ త్రూ కూడా వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ యూ. మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు, మీ ప్రోడక్ట్ అనేది మేము తీసుకెళ్తాము. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్స్ చెప్పాను కదా, ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సరే టైలర్స్ చూస్తుంటాము, చాలా వరకు మనము గమనిస్తూ ఉంటాము, అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి చాలా వరకు. అలా కాకుండా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అంటే బేసిక్ నుంచి ఎండ్ వరకు ఒక అవగాహన అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలా అంటే ఈ బిజినెస్ని ఒక్కసారి స్టక్ అవ్వితే ఎలా నేను ముందుకు తీసుకెళ్ళచ్చు అనే అన్ని అవగాహనతో పాటు మనకు ఒక ప్రాఫిట్ రేషియో అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ కూడా ట్రైనింగ్స్లో అందజేస్తారనమాట. సో ట్రైనింగ్ అనేది కంపల్సరీ, ప్రతి ఒక్క దానికి ఒక ట్రైనింగ్ తీసుకున్నాము అంటే అక్కడ 80% ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్ అనేది జరుగుతుంది సిరిగారు. అండ్ తర్వాత వచ్చేసి సో ఏది బేసిక్ నాలెడ్జ్ లేదు, నేను స్టార్ట్ చేసేయాలి బిజినెస్ అంటే చేయొచ్చు డెఫినెట్గా, కాకపోతే స్టక్ అవుతారు. ఫెయిల్యూర్ చాలామంది నా దగ్గర స్టాక్ ఉందండి, జూట్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి, మార్కెట్లోకి వెళ్ళట్లేదు అనేది వింటుంటాం తరచుగా. నేనే విన్నాను నా క్లయింట్స్ త్రూ. అవును. సో ఈ చెయ్యండి బిజినెస్ అంటే అక్కడే ఆగిపోతారనమాట. అలాంటి మైండ్ సెట్ ఎందుకు? మీరు కొత్తగా ఆలోచించండి. మీరు బ్యాగ్స్ ఎందుకు అమ్మాలి? కొత్తగా ప్రోడక్ట్ తయారు చేయండి, పౌచెస్ చేయండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు సిరిగారు. ఇప్పుడు ఉగాది వస్తుంది, సో ఏదైనా పండగ అప్పుడు పబ్బలప్పుడు పిలుస్తాం గెస్ట్లకి, ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది జరుగుతుంది. లేదా ఎవరైనా ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో ఉందంటే వాళ్ళని డైరెక్ట్ సంప్రదించండి. సో ఇట్లా మీరు ఇవన్నీ ఇందులో గిఫ్ట్ ఐటమ్ పెట్టి ఇది ఇవ్వచ్చండి పౌచెస్ అనేది అలా క్రియేట్ చేసుకోవాలి మార్కెట్. అలాంటి క్రియేటివిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా విన్ అవుతారండి, సక్సెస్ అవుతారు. జూట్ బ్యాగ్ అవేర్నెస్ అనేది ఇంకా మంచిగా వెళ్ళాలి సిరిగారు. మేమిద్దరం తీసుకెళ్దాము. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో నేచర్కి కనెక్టెడ్ అయి ఉంటాము. అండ్ నేచర్ సపోర్టివ్గా మనం ఎప్పుడైతే ఉంటామో నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ వి విల్ గో అహెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఎవరైనా సరే మనల్ని సంప్రదించవచ్చు అండ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే కూడా వాటికి కూడా సొల్యూషన్స్ ఇస్తామన్నమాట. బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో లైక్ మార్కెటింగ్ పరంగా గ్రోత్ అవ్వడానికి మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. టీమ్ విల్ గైడ్ దెమ్ A to Z. అండ్ 11th బిజినెస్ మీట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం సిరి గారు. ఈసారి బిజినెస్ మీట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆన్లైన్లో జూమ్లో అవైలబుల్ చేస్తున్నాం, ఎందుకంటే కాల్స్ చాలా వస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం అటెండ్ అవ్వలేమండి, ఊర్ల నుంచి రావాలి, మరి మా పరిస్థితి అంటున్నారు అనమాట. సో ఉన్న చోటే ఉండి మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చేకి అవకాశం చాలా మంచిది ఇది. సో ఆన్ 11th మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆన్లైన్లో బిజినెస్ మీట్ అనేది నిర్వహిస్తున్నాము సిరి గారు. ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆన్ 11th. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.